తండ్రి దగ్గర మొహమాట పడాల్సిన అవసరం లేదండి. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. భూలోకపు తల్లిదండ్రుల దగ్గర ఏమైనా అడగడానికి హెసిటేట్ చేయొచ్చు నువ్వు, కానీ పరలోకపు తండ్రి దగ్గర నేను హెసిటేట్ చేయాల్సిన అవసరము లేదు. ఆయనను నువ్వు సందేహిస్తూ అడగక్కర్లేదు, అవిశ్వాసంతో అడగక్కర్లేదు. ధైర్యముతో ఆయన కృపాసనం యొద్దకు చేరి, ప్రభా నాకు ఇది కావాలయ్యా, ఇది నాకు అవసరమయ్యా, నాకు దయచేయి అని ఆనాడు అక్స అడిగినట్లు నువ్వు అడగగలిగితే ఈ తండ్రి ఎంత గొప్ప తండ్రో చూడండి. కూతురు అనింది నీటి మడుగులు, వాటర్ స్ప్రింగ్స్ అనిందంతే, తండ్రి 2 రకాల నీటి మడుగులు ఇచ్చేస్తాడంట 15వ వచనంలో. అప్పుడు కాలేబు ఆమెకు మెరక మడుగులు, పల్లపు మడుగులు ఇచ్చెను. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. నీటి మడుగులు నీ నోటి నుంచి రావడం ఆలస్యం అమ్మా, నువ్వేం అడిగావో అది నేను ఇచ్చేస్తా, అడిగిన దానికన్నా ఊహించిన దానికన్నా ఎక్కువ ఇస్తా. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. చాలా సార్లు అడగకనే పొందట్లేదు, మీరు అడగకనే పొందకయున్నారు. యాకోబు పత్రిక 4వ అధ్యాయంలో వ్రాయబడ్డ మాట, యు హ్యావ్ నాట్ బికాజ్ యు ఆస్క్ నాట్. కొన్నిసార్లు మనం ఎదుటి వారిని చూసి వీ కీప్ వండరింగ్, వాళ్ళకి ఎందుకు అన్న ఆశీర్వాదాలు వస్తున్నాయి, నాకెందుకు రావట్లేదు. నువ్వు అడగలేదు, నువ్వు పొందట్లేదు, అంతే సింపుల్. దేవుడు అంటున్నాడు, నువ్వు అడగలేదు, వాళ్ళు అడిగారు, వాళ్ళు పొందుకున్నారు. నువ్వు కూడా అడగడం నేర్చుకో. ముందు పొందుకోవడం సాధ్యం అవ్వాలంటే నువ్వు ముందు అడగడము నేర్చుకో.